పాకిస్తాన్ ఆర్మీ మళ్లీ తన పాత రాగాన్ని అందుకుంది. యుద్ధాల్లో ఓడినా, ఆర్థికంగా కుప్పకూలినా నోటి దూల మాత్రం తగ్గడం లేదని తాజా ఘటన నిరూపిస్తోంది. ఒక బహిరంగ సభలో పాక్ సైనికాధికారి భారత్ ను హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. మా జోలికి రావద్దు, మాతో మజాక్ చేయొద్దు, లేదంటే తగిన శాస్తి జరుగుతుంది అంటూ ఆయన చేసిన గప్పాల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వాస్తవానికి పాకిస్తాన్ లోపల పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. బలూచిస్తాన్ నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా వరకు తిరుగుబాటు జ్వాలలు ఎగిర్చిపడుతున్నాయి. టీటీపీ ఉగ్రవాదుల దాడులతో పాక్ సైన్యం ప్రతిరోజు జవాన్లను కోల్పోతోంది. సొంత దేశాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉండి ఇలా పొరుగు దేశాన్ని హెచ్చరించడంపై నెటిజన్లు సెటార్లు వేస్తున్నారు. ముందు మీ దేశంలో పిండి ధర తగ్గించుకోండి, ఆ తర్వాత భారత్ గురించి మాట్లాడండి అంటూ సోషల్ మీడియాలో పాక్ అధికారిని ట్రోల్ చేస్తున్నారు. భారత రక్షణ నిపుణులు దీనిని కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణిస్తున్నారు. పాక్ లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మళ్లీ భారత్ ముప్పు అనే కార్డును వాడుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. అటు సరిహద్దుల్లో భారత సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ వంటి దాడుల తర్వాత పాక్ సైన్యం తీవ్ర భయాందోళనలో ఉందని, ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి వీరవచనాలు పలుకుతున్నారని భారత్ తేల్చి చెప్పింది. పాక్ సైన్యం చేస్తున్న ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆ దేశాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉన్నాయి. ఒకవైపు అమెరికాలో లాబియింగ్ చేస్తూ శాంతి కావాలని కోరుకుంటూనే మరోవైపు ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయడం ఇస్లామాబాద్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. భారత్ ఎప్పుడు శాంతినే కోరుకుంటుందని, కానీ కయ్యానికి వస్తే మాత్రం సర్జికల్ స్ట్రైక్లతో బుద్ధి చెప్పడం తమకు తెలుసని న్యూఢిల్లీ మరొకసారి స్పష్టం చేసింది. నోటితో ఒకటి, చేతులతో మరొకటి చేసే పాక్ నైజం ప్రపంచానికి మరొకసారి బహిర్గతమైంది.